వెదర్ చల్లగా బాగుంది. స్కూల్కి పిల్లలకి ఎలాగో సెలవులు ఇచ్చేశారు. సరదాగా దగ్గరలో అరకు ఉంది కదా, వెళ్ళొద్దాం అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్త వినండి. ఇప్పటికే అరకు వ్యాలీకి భారీగా టూరిస్టులు వెళ్ళారు. వరుసగా సెలవులతో అరకులో విపరీతమైన రద్దీ పెరిగింది. ఈ రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. స్తంభించిపోయింది ట్రాఫిక్ అంతా కూడా. అక్కడ రూములు దొరకడం లేదు, రూములు నిండిపోయాయి అంటూ టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఈ రష్ నేపథ్యంలో అక్కడ రూమ్స్కి ఇతర సర్వీసెస్కి భారీగా ధరలు కూడా పెంచేశారంటూ తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు సహజంగానే అది చాలా చల్లగా ఉండేటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం. ఇప్పుడు అరకులో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్ అక్కడ నమోదవుతుంది. దీంతో అక్కడికి వెళ్ళిన కొంత వయసు పైబడిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించి మీరు కూడా అరకుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. హాలిడేస్ టైం అవ్వడం, అందులోనూ మంచి సీనరీస్ ఉంటాయి. అరకు అంటే చాలా అందంగా ఉంటుంది ప్రాంతం అంతా. మంచి సీనరీస్ ఉంటాయి, కొండలు, అక్కడ అడవులు, ఆ టీ తోటలు అంతా చాలా బాగుంటుంది. కానీ ఇదిగో మీరు చూస్తున్నారు, అరకు వెళ్ళే రోడ్లో ఉన్న సిచ్యువేషన్ అది. ప్రజెంట్ సిచ్యువేషన్ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎక్కడ చూసినా ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. దారి పొడవునా కార్లే కనిపిస్తున్నాయి మీకు. మరోవైపు అరకులో ఎక్కడ రూమ్స్ దొరకడం లేదు ఉండడానికి. ఫుడ్ కానీ, రూమ్స్ కానీ, హోటల్ ఛార్జెస్ కానీ విపరీతంగా పెంచేశారు డిమాండ్ దృష్ట్యా. స్వెటర్ కొనుక్కోవాలంటే ట్రిపుల్ రేట్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఒక్కసారి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆలోచించుకోండి. దగ్గరలో ఖచ్చితంగా అరకునే మనకి చాలా మంచి ప్లేస్. అయితే అరకు వెళ్తారు, లేదు అంటే కొంతమంది ఊటీ, కొడైకెనాల్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. తమిళనాడు కొంచెం దగ్గర ప్రాంతమే. ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే ఇవి మనకి దక్షిణ భారతదేశంలో ఇవి హిల్ స్టేషన్స్ మనకున్నాయి. సో ఇప్పటికే అక్కడ పూర్తిగా ఫుల్ అయిపోయింది అరకు అంతా కూడా. ఖాళీ లేవు, రూమ్స్ ఖాళీ లేవు. తిరగడానికి ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. ఏ సీనరీ, ఒక ఫోటో తీసుకోవాలన్నా చుట్టూ మీకు ఎక్కడో ఒక చోట ఇతర టూరిస్టులు అందరూ కూడా ఫోటోల్లో కనిపిస్తూనే ఉంటారు మీకు. అంత రష్ ఉన్నట్లుగా తెలుస్తుంది అక్కడ. సో కేర్ఫుల్గా ఉండండి. డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు మనతో. రామచంద్ర, డీటెయిల్స్ ఏంటి? అరకు అంతా టూరిస్టులతో నిండిపోయినట్లుగా తెలుస్తుంది. అండ్ మాకు కనిపిస్తున్న విజువల్స్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ కరెంట్ సిచ్యువేషన్ అక్కడ? నందు, మీకు తెలుసు ఆంధ్ర ఊటీగా అరకును చెప్తారు. కేవలం దక్షిణ భారతీయులకి కాకుండా పుడుచుకుంటే విదేశాల నుంచి కూడా పెరిగిన టూరిస్టులు వస్తున్నారు. మాత్రం ఒక నాగరికత, ఒక భూమి పరిణామ ప్రక్రియ కూడా అందులో ఉట్టుపడే అంశాలు అరకు సమీపంలో ఉన్న బొర్రా గుహల్లో ఉన్నాయి. దీంతో ఇయర్ ఎండింగ్, మరోవైపు మంత్ ఎండింగ్, అన్నిటికంటే మించి వీకెండ్, మొత్తం అన్ని కలిసి వచ్చే గత 2 రోజులుగా, అంటే శుక్రవారం, శనివారం, ఈరోజు ఆదివారం కూడా, గత 3 రోజులుగా కూడా భారీ ఎత్తున సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. నిజానికి స్థానికంగా ఉన్న ఇటు ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఒడిశా నుంచి మాత్రమే కాకుండా గుజరాత్, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక రకంగా మీరు చూసారు ఆ విజువల్స్ లో, అరకు ఫుల్ ప్యాక్ అని చెప్పొచ్చు. అరకులో ఒక్క చోట కూడా ఖాళీ లేని పరిస్థితి. ఎస్కోట్ నుంచి అరకుకి దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఘాట్ రోడ్ లో ఎక్కడికెక్కడ కూడా నిన్న సాయంత్రం వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. పోలీసులు ఒక రకంగా చేతులు ఎత్తేశారు. అయితే స్థానిక గిరిజనులే ఆ ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ క్రమబద్ధీకరించారు. మనం అరకు వెళ్లే మార్గంలో ఇటు తైడా, అలాగే అనంతగిరి కాఫీ తోటల వద్ద ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. అనంతగిరి కాఫీ తోటల వద్ద ఏపీఎఫ్డిసి అక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసింది. ఆ బ్రిడ్జ్ పై ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం, అట్లాగే దీనికి సంబంధించి ఇటీవల ఏదైతే 4 వీలర్ వినియోగం పెరగడంతో అక్కడ పూర్తిగా దాదాపు 5 కిలోమీటర్లు, అంటే అనంతగిరి కాఫీ తోట నుంచి బీచ్పురం వరకు కూడా పూర్తిగా ఘాట్ రోడ్ అంతా నిండిపోయింది. దీంతో రాత్రి పర్యాటకులు సాధారణంగా ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వైజాగ్ వచ్చి ఫ్లైట్ కానీ లేక ట్రైన్ కు వెళ్ళాలనుకుంటారు. వాళ్ళందరూ కూడా కనెక్టింగ్ ఫ్లైట్, కనెక్టింగ్ రైలు కూడా నిన్న వస్తుంది. కేవలం అరకు, అనంతగిరి మాత్రమే కాకుండా అక్కడ సమీపంలో ఉన్న చాపరాయి వద్ద కూడా ఇదే పరిస్థితి. వాస్తవానికి చూసుకుంటే ఐటీడీఏ ఇప్పటికే పర్యాటకులని కొంత పరిమిత సంఖ్యలో రావాలని చెప్పినప్పుడు కూడా చాలా సంఖ్యలో, అంటే ఒక రకంగా ఊహించిన విధంగా ఈ రోజు పర్యాటకులు వచ్చారు, లక్షల సంఖ్యలో వచ్చారు.
ఒక రకంగా ఏపీటీడీసీకి అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆదాయం వస్తున్నప్పటికీ అలాగే గిరిజనులకు కూడా కొంత ఉపాధి కల్పించినప్పటికి కూడా ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఒక రకంగా అరకు ఫుల్ ప్యాక్ అయింది. మీరు అన్నట్టు పర్యాటకులు ఈ రోజు రేపు నిజంగా బయలుదేరినట్లయితే వారి పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదనే మనం చెప్పాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ లో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి, గంటల తరబడి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. మంచినీరు ఇట్లాంటి సదుపాయాలు కల్పించలేదు అంటే నిజానికి అంత అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ ట్రాఫిక్ జామ్ వలన 4-5 గంటల పాటు ఆ వాహనాల్లో ఉండిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. నిన్న రాత్రి చూసుకుంటే గదులు లేక ఎక్కడికక్కడ పర్యాటకులు ఇటు రైల్వే స్టేషన్ లోని, బస్ స్టాండ్ లోని, ఎక్కడికక్కడ తోటల్లో కూడా కొందరు ఉండిపోయారు. ఇది ఒక రకంగా అరకు పరిస్థితి నందు. అయితే మరోవైపు చూసుకుంటే ఎక్కడైనా కూడా పరిస్థితి డిమాండ్ బట్టి కూడా దోపిడీ చేసే వ్యవస్థ వస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడు కొంత దోపిడీ కూడా జరుగుతుంది. సాధారణంగా చిన్న బిర్యానీ ప్యాకెట్ కూడా 500 రూపీస్ కి విక్రయిస్తున్న పరిస్థితి. చిన్న టెంట్ నిన్న మొన్నటి వరకు 800-1000 రూపాయలు తీసుకునే టెంట్ కూడా నిన్న రాత్రి 2500-3000 రూపాయలు కూడా వసూలు చేసిన పరిస్థితి. ఈ దశలో ఆర్టీవీ తరఫున అట్లాగే స్థానికుల తరఫున కూడా మనం ప్రజలకి కొన్ని సూచనలు పరిస్థితి. ఇంకా అరకు బయలుదేరాల్సి పరిస్థితి లేదో వారంతా కూడా తమ పర్యటనను జనవరి 1-2 తర్వాత వాయిదా వేసుకుంటే మంచిది. ఇకపోతే ఈ రోజు ఉష్ణోగ్రతలు మీరు చూస్తే 4-5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ వంజంగి అలాగే అరకులోని మాడగడ ఆ ప్రాంతంలో చూసుకుంటే కేవలం 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సమీపంలో ఉన్న జీ మాడుగుల ఆ ప్రాంతంలో చూసుకుంటే 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజానికి రూమ్ కానీ లేకపోతే వాహనంలో చిక్కుకుంటే చలితో కొంత ఇబ్బంది పడే పరిస్థితి. కేవలం వృద్ధులే కాకుండా ఇతరులు కూడా అసౌకర్యానికి, అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఈ రోజు నందు విశాఖ నుంచి ప్రతిరోజు 6:40 కిరణ్ రైలు వెళ్తుంది. ఈ రైలు అరకు గుహల గుండా అంటే దాదాపు 50 గుహల గుండా వెళ్ళడం, అలాగే లోయలు వంపులు తిరుగుతూ వెళ్లే పరిస్థితి ఉండడంతో ఆ ట్రైన్ కూడా కిక్కిరిసిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే అరకు ఫుల్ ప్యాక్ కాబట్టి పర్యాటకులు తమ పర్యటనను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుని తిరిగి పర్యటనకు సిద్ధమైతే మంచిదని మనం చెప్పుకోవచ్చు. నందు రైట్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రామచందర్. సో చూస్తున్నారు సిచ్యువేషన్ 4 లేదా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి. టెంపరేచర్ సింగిల్ డిజిట్ అని అనడం కంటే కూడా ఆల్మోస్ట్ 0కు దగ్గరగా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 4-5 గంటల పాటు ఆ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. 100 రూపీస్ 150 రూపీస్ ఉండే ఒక ఫుడ్ ప్యాకెట్ 4 లేదా 500 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇక టెంట్స్, చిన్న టెంట్స్ కానీ లేదంటే హట్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా అలాగే ట్రిపుల్ రేట్స్లో తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఇదే అదనుగా అక్కడ ఉన్న వ్యాపారులు కూడా ఫుడ్ కానీ లేదంటే స్వెటర్స్ అమ్మేవాళ్ళు ఇవి కూడా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. తప్పదు, చలి చాలా ఎక్కువగా ఉంది. 4-5 డిగ్రీలు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక స్వెటర్స్కి, ఈ రగ్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటుంది. సో అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. వీకెండ్ వచ్చింది, సరదాగా సెలవుల కోసం వెళ్ళామనో లేదంటే పండగల సీజన్ సెలవులు వచ్చాయి కదా, మంచి సీనరీస్ని ఎంజాయ్ చేద్దాం, పిల్లలకి చూపిద్దాం ఒకడానికి తీసుకువెళ్తున్నారా, లేదంటే మీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళుండొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళుండొచ్చు. బట్ మీరు అక్కడ నిలువు దోపిడీకి గురవుతారు, నానా ఇబ్బందులు పడతారు, ట్రాఫిక్లో ఇబ్బంది పడతారు, ప్రాపర్ షెల్టర్ దొరకడం కష్టం అవుతుంది. అంతా తిరిగిన తర్వాత సరదాగా ఎంజాయ్ చేద్దామంటే అంతంత ఖర్చులు పెడితే మీరు వేసుకున్న బడ్జెట్కి ఎలాగో 2-3 టైమ్స్ ఎక్స్ట్రా అవుతుంది. సో బీ కేర్ఫుల్. మీరు ఒకవేళ ఏదైనా ప్లాన్ చేసుకునేలా అయితే ఆ ఏరియాల సిచ్యువేషన్స్ని ముందే కేర్ఫుల్గా చూసుకొని వెళ్ళండి. అండ్ ఈ అంశాలకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. जंगल से आया हूँ बट यहाँ पे इतना ट्रैफिक है, यहाँ पे प्रशासन का कोई इरादा नहीं है। इतना दूर से आया हूँ लेकिन बोल रहे हैं कि 5:30 बजे क्लोज है, बट ट्रैफिक की वजह से हम लेट हो गए। लेकिन हम घुसने नहीं दे रहे, इतना दूर से आए, पैसे खर्च करने के लिए कुछ देखने के लिए मिल रहे, क्या करें? तो यहाँ पे कुछ होना चाहिए ना, कोई प्रशासन वगैरह पुलिस वगैरह होना चाहिए। तो यहाँ पे कुछ है ही नहीं हम लोगों के लिए, तो क्या करेंगे हम इसमें? इतना दूर से आए हम बिना देख के जा रहे हैं, तो हम
अच्छा भी नहीं लग रहा है। हाँ तो यही चल रहा है, अभी बिना देख के जाना पड़ेगा, क्या करें। हाँ अर्को वैली तो अनदर पर्सन तो बहुत बढ़िया था, लेकिन यहाँ पे ये भी एक फेमस जगह था तो ये देखना है तो ये नहीं मिला। फिर भी अच्छा लगा, ये प्लेस भी अच्छा लगा, नेचर यहाँ का हिल एंड विंटर सीजन में तो और भी अच्छा लगता है। तो सब कुछ ऑल ऑफ राइट, सब कुछ बहुत अच्छा है। 17 మంది వచ్చాం కారులోనే, 7 సీటర్ కార్ మీద వైజాగ్ గీతం కూడా చూద్దాం. మొత్తం ట్రాఫిక్ అయితే చాలా 1 అవర్ నుంచి మొత్తం గాలి ఉండట్లేదు. అలా అందరూ బతి మొత్తం ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. పోలీసు మొత్తం కూడా చెప్పాం, నా పోలీసులు కూడా ఏం రెస్పాండ్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు, మరి ఏం చేయలేము. మొత్తం అందరూ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ, 2 పక్కల కవర్ చేయడం కష్టం. ఇంకా మరి ఏం చేయలేకపోతున్నాం, మరి ఇంకా తిరుగుతూ వస్తాను కర్ల పట్టి. లోపల చూసారా? లోపల చూసి ఇది కూడా మరి ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, రోడ్డు మీద అయితే ఇంకా క్లోజ్ చేస్తారు. మరి ఇంత ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, క్లోజ్ చేస్తారు కదా అని మొత్తం క్లోజ్ చేస్తారు. మరి మొత్తం క్లోజ్ చేస్తారండి. పోలీసు రేపు చెప్పాం ఏంటి మరి ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది, అదే యూట్యూబ్ వీడియో చూసాం మేము, క్లియర్ అయిపోయింది క్లియర్ చేయని చెప్తాను. మరి రెస్పాన్స్ ఏం లేదు, మాకు తెలియదు. మేమే మరి యాక్షన్ తీసుకోం. ఇంకా మీ ఇతను వచ్చాం, ఇంకా మీ ఇతను వచ్చి మేమే ఇంకా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాం. అందుకే ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు రాలేదు. ట్రాఫిక్ హెవీగా ఉంది, నాకు చాలా అంతరాయంగా ఉంది. వచ్చినప్పుడు పోయేటప్పుడు ఈజీగానే వినంగానే వచ్చినప్పుడు చాలా అంతరాయంగా ఉంది. ఇప్పుడు మన టైం కూడా మేము వచ్చే వరకు క్లోజ్ అయిపోయింది, మేము రీచ్ కాలేకపోయినాం. ఇది చాలా లేట్ అవుడికి క్లోజ్ అయిపోయింది. 5 కిలోమీటర్స్ నుంచి మరి అక్కడ అంత దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేక తొందరగా క్లోజ్ చేయడం వల్ల మేము చూడలేకపోయినాం. యాక్చువల్లీ ప్రాపర్ టైమింగ్స్ అంటే ఏం లేవు, అంటే మాకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ టైం క్లోజ్ అవుతుంది, ఈ టైంకి ఆన్లైన్ లో ఒకటి చూపిస్తుంది, ఇక్కడికి వచ్చి చూస్తే ఒకటి. సో మేము అంత దూరం నుంచి వచ్చి ట్రావెల్ చేసి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి మేము రేపు వెళ్ళిపోవాలి. మాకు ఎల్లుండి ఆఫీసెస్ ఉంటాయి, కాకపోతే ఇవాళ వస్తే క్లోజ్ ఉంది, రేపే ఉండలేము అంత దూరం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.